ఏ అంటే అడుగు, జెడ్ అంటే జ్ఞాపకం. ఈ రెండింటి మధ్యలో మన జీవితమే ఒక అందమైన వోల్గాస్. నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి ఏ టు జెడ్ వోల్గాస్. రండి మన వీడియోలో మొదలు పెడదాం. దొండకాయ కారం ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం. మనకి ముందుగా కావాల్సినవి దొండకాయలు ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. వీటిని నీళ్ళలో శుభ్రంగా కడిగేసి ఇలాగా క్లాత్ పైన తడి లేకుండా తుడిచి ఈ విధంగా నిలువుగా సన్న చీలికలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా 5 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిపాయ ఈ విధంగా రెబ్బలు తీసుకోవాలి. ఇంకా తర్వాత మనకి వీటిలో కావాల్సిన మసాలాలు ధనియాలు, నువ్వులు, పల్లీలు, జీలకర్ర వేసి వేపుకొని చల్లారనివ్వాలన్నమాట. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్లీ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మన తిరగమాత గింజలు వేసి దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అదేవిధంగా చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వీటిలో వేసేసి ఒకసారి కలిపేసి పైన మూత పెట్టకుండానే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా సగం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 2 చెంచాలు ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్ వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇంక ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా లైట్గా. మరి ఎక్కువ వేగినా కూడా గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయితే క్రిస్పీగా మెత్తగా బాగా సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇంకా దీంట్లోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ వేసేసి అదేవిధంగా ఒక 2 చెంచాలు కారం కూడా వేసేసి ఫైనల్గా ఒక 2-3 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా దొండకాయ కారం ఫ్రై అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇవాళ మన వీడియో ఇక్కడితో ముగిసింది. కానీ మన ప్రయాణం ఇక్కడితో ఆగదు. ఇలాంటి మరెన్నో రుచులు, సరదాలు, అందమైన జ్ఞాపకాలతో మళ్ళీ కలుద్దాం. మీ రామలక్ష్మి ఏ టు జెడ్ వోల్గాస్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, ఆనందంగా ఉండండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.